బడా గణపతి ప్రతి ఏడాది ఒక్కసారి మాత్రమే ఈ మహానిమజ్జనాన్ని చూసే అవకాశం ఉంటుంది. అందుకే భక్త జన సందోహం మొత్తం కూడా ఆ మహాగణపతిని స్వాగతం పలుకుంటూ కూడా గంగమ్మ చెంతకు తీసుకువెళ్తున్నారు. ఎటు చూసినా కానీ భక్తుల నామస్మరణలతో మారుమోగుతుంది. ఖైరతాబాద్ వినాయకుడు వస్తున్నా కొద్దీ కూడా భక్తులు ఒక్కసారిగా పులిగించిపోతున్నారు. ఎందుకంటే గణేష్ నిమజ్జనం అనే కార్యక్రమం ముంబై తర్వాత హైదరాబాద్లోనే అత్యంత వైభవంగా జరుగుతుంది. అందులో ఖైరతాబాద్కు సంబంధించినటువంటి బడా గణపతి నిమజ్జన కార్యక్రమం అంటే చాలా విశిష్టత ఉంటుంది. అందుకే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి వేలాదిగా మంది భక్తులు తరలి వస్తారు. వచ్చిన వాళ్ళంతా కూడా ఆ మహాగణపతిని తలుచుకుంటూ ఆ మహాగణపతి ముందు ఉన్నటువంటి భక్త జనసందోహం అంతా కూడా కదిలి ముందుకు వస్తుంది. సాగర సీగరం అంతా కూడా భక్తులతోటి మారుమోగుతుంది. ప్రస్తుతం అయితే మనం సెక్రటరియట్ పరిసర ప్రాంతాలంతా కూడా చూడొచ్చు. ఎక్కడ చూసినా భక్తులతోటే కనువిందు చేస్తుంది. అయితే ఈసారి మహాలక్ష్మి కావచ్చు, జగన్నాథుడికి సంబంధించినటువంటి విగ్రహాలంతా కూడా ఇప్పుడు సెక్రటరియట్ వైపు నుంచి టర్న్ అయ్యాయి. మహాగణపతి ఇప్పుడు కరెక్ట్గా సెక్రటరియట్ ముందుకు వచ్చింది. మేళతాళాలు కావచ్చు, బాండ్ వాయిద్యాలతోటి కావచ్చు, డ్యాన్సులతోటి కావచ్చు, మహాగణపతికి సంబంధించినటువంటి మనం విజువల్స్ అన్నీ కూడా చూడొచ్చు. మహాగణపతిని తోడ్కొని వస్తున్నారు. అయితే ఈసారి మహాగణపతికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం మరింత పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ దగ్గర కూడా గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి శోభాయాత్ర చూడడానికి వచ్చే భక్తులతోటి కనువించేస్తుంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓవైపు ఈ బడా గణపతికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఈ పరిసర ప్రాంతాలంతా కూడా కిక్కిరిసి ఉండడం, హుస్సేన్ సాగర్ వైపు వరకు కూడా పూర్తిగా జనసందోహంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి ఖైరతాబాద్కు సంబంధించినటువంటి వినాయక విగ్రహ సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం, హుస్సేన్ సాగర్కి సంబంధించి కూడా ఎక్కడైతే నిమజ్జనం జరుగుతుందో ఆ ప్రాంతంలో కూడా దాదాపు 25 అడుగుల మేరకు లోతు పూడిక తీశారు ఖైరతాబాద్ వినాయక ఉత్సవ కమిటీ. అదేవిధంగా మిగతా హెచ్ఎండిఏ అధికారులు, ఇతర అధికారులంతా కూడా సమన్వయం చేశారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అపశృతులు తలదొక్కకుండా గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా సజావుగా నిర్వహించేందుకు కూడా నిమజ్జన సమయంలో కూడా విగ్రహాన్ని చేసే ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఆ ఎంపిక చేసిన దగ్గర కూడా హుస్సేన్ సాగర్లో 25 అడుగుల లోతున పూడిక తీశారు. పూర్తిగా ఎత్తు వెడల్పు కూడా గణనాథుడికి సంబంధించినటువంటి ఎత్తు వెడల్పు వీటన్నిటినీ కొలతలు తీసుకున్న తర్వాత ఆ గణనాథుడికి సంబంధించినటువంటి హుస్సేన్ సాగర్ దగ్గర పూడిక తీసి నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా సజావుగా నిర్వహించేందుకు చేస్తున్నారు. మొత్తం 69 అడుగులు ఉన్నటువంటి మహాశక్తి గణపతిని, ఆ విఘ్నేశ్వరుణ్ణి ఒక్కసారి అంటే జనరల్గా కూడా గణేష్ నవరాత్రులలో బడా గణపతిగా ఉండేటువంటి ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో భక్తులంతా కూడా తరలి వస్తారు. ఖచ్చితంగా ఒక్కసారైనా ఆ గణనాథుడిని చూడటానికి వెళ్తారు. కానీ చాలామందికి అక్కడ ప్రతిష్ఠించే సమయంలో కావచ్చు, ఉద్వాసన జరిగే సమయంలో కావచ్చు చూడటానికి అవకాశం ఉండదు. ఈసారి 50 లక్షల మంది వరకు కూడా భక్తులు దర్శనం చేసుకున్నారని చెప్తున్నారు. కానీ ఆ గణపతే మన దగ్గరికి వస్తున్నట్టుగా ఆ నిమజ్జనానికి తరలి వచ్చే సమయంలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఆ తరలి వచ్చినటువంటి భక్తులంతా కూడా ఆ స్వామివారిని కనులారా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నిమజ్జన సమయంలో చూసేందుకు అవకాశం ఉంటుంది. ఆ దేవదేవుడే కదిలి వస్తుంటాడు. కాబట్టి ఇక్కడికి భక్తజన సందోహం చాలా పెద్ద ఎత్తున వస్తుంటారు. ప్రస్తుతం మనం చూస్తే తెలుగు తల్లి ఫ్లైఓవర్ మొత్తం కూడా భక్తులతోటి కిటకిటలాడుతుంది. సేమ్ టైంలో ఇటు సెక్రటరియట్ ముందు నుంచి హుస్సేన్ సాగర్ వైపు కూడా మొత్తం జన సముద్రమే నడుస్తుందా అన్నట్టుగానే కనిపిస్తుంది. ఆ బడా గణపతికి వీడ్కోలు పలుకుతూ అంటే వచ్చే ఏడాది మరింత ఘనంగా నిర్వహిస్తాం, ఈసారి ఆ గంగమ్మ చెంతకు వెళ్ళి రావయ్యా అంటూ కూడా ఆయనకు వీడ్కోలు పలుకుతూ అత్యంత ఉత్సాహంగా తీసుకువెళ్తున్నారు. గణనాథుడికి సంబంధించినటువంటి చూడొచ్చు, ఇటు సెక్రటరియట్ దగ్గర వరకు కూడా చేరుకుంది. సెక్రటరియట్ పరిసర ప్రాంతాలంతా కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. అయితే భక్తులు మామూలుగా దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా కుటుంబ సమేతంగా ఈ గణనాథుడికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు చూడొచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఆ గణనాథుడికి గంగమ్మ చెంతకు తీసుకువెళ్ళటం కూడా అంతే ఘనంగా తీసుకువెళ్తున్నారు. ఎందుకంటే గణనాథుడు అన్ని విఘ్నములకు అధిపతి. ఆయనే ఏ శుభకార్యం జరగాలన్నా గణనాథుడినే మనం పూజ చేస్తాం. అలాంటి గణనాథుడికి సంబంధించినటువంటి పండుగ, అందులోనూ ఖైరతాబాద్కు సంబంధించినటువంటి బడా గణపతికి సంబంధించి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆ గణపతికి సంబంధించినటువంటి దర్శనం చేసుకోవాలని ఒక్కసారైనా అనుకుంటారు. అందుకోసమే
మామూలు సమయాలలో దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ గణేష్ నిమజ్జన సమయంలో కూడా వస్తారు. ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాలంతా కూడా గణపతికి సంబంధించినటువంటి దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి నిమజ్జన సమయంలో ఈ విధమైనటువంటి భక్తుల కోలాహలం ఉంటుంది. సేమ్ టైంలో చూడొచ్చు మనం భగవంతుడి అవతారాలు చాలా ఉంటాయి. ఆ భగవంతుడి అవతారాల వేషధారణతో కూడా చాలా మంది స్వామివారి ముందు కదులుతున్నారు. వాళ్ళంతా కూడా స్పెషల్ అట్రాక్షన్గా ఈసారి బడా గణపతికి సంబంధించినటువంటి ఈ నిమజ్జన కార్యక్రమంలో ప్రత్యేకంగా వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళంతా కూడా ముందు వస్తుంటే ఆ గణపతి ముందు కూడా స్వామివారికి స్వాగతం పలుకుతున్నటువంటి భక్తులు కావచ్చు వాళ్ళంతా కూడా కనిపిస్తున్నారు. ప్రస్తుతం గణపతి సంబంధించినటువంటి బడా గణపతి సెక్రటరేట్ వరకు కూడా చేరుకుంది. అక్కడ భక్తులకు సంబంధించినటువంటి స్వాగతం పలుకుతున్నారు. ఒక్కసారిగా ఆ బడా గణపతిని తలుచుకుంటూ కూడా ఒక్కసారి చూసి వాళ్ళంతా కూడా పులకించిపోతున్నారు. ప్రస్తుతం అయితే